అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అన్నారు బీజేపీ నాయకురాలు డీకే అరుణ. తనను ఎంపీగా గెలిపిస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై రివ్యూ జరిపి కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. పేదల రిజర్వేషన్లు తీసేస్తారని బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు భంగపాటు తప్పదని అన్నారు. రామ మందిర నిర్మాణం కంటే ఎన్నో అంశాలను బీజేపీ ప్రభుత్వం పరిష్కరించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు. ఊరుకొండపేటలోని ముచ్చెళ్లపల్లిలో నిర్వహించిన బీజేపీ నాయకుల సమావేశంలో డీకే అరుణ పాల్గొన్నారు. మనం ఇప్పుడు ఏం చేయాలి, మరి ఎవరుంటే మనకు మళ్ళీ ఏం జరుగుతుంది అని ఆలోచన ప్రతి ఒక్కరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇది ఎప్పుడు గెలిపియాలి, ఇది ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీని రాష్ట్ర గెలిపియాలి. మనం ఇక్కడ నుంచి నరేంద్ర మోదీ గారు గెలిపించి మనం ఒక పార్లమెంట్ మెంబర్ని పంపని. 10 ఏళ్ళు టీఆర్ఎస్ చేసిండ్రు, మొన్న మళ్ళీ అసెంబ్లీకి కాంగ్రెస్ చేసిండ్రు. పోయినసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అప్పుడు కూడా నేను నిలబడిన, పోయినసారి కూడా 2019 5 ఏళ్ల కిందట నేను నిలబడినప్పుడు కూడా ఆ రోజు పార్లమెంటులో కారు గుర్తు పార్టీని గెలిపించారు. కొన్ని ఏళ్లకైనా ఓడిపోయినా నేను అప్పుడు కూడా. మరి ఆ రోజు నరేంద్ర మోదీ దేశంలో ప్రధానమంత్రి అయ్యిండు. ఇక పేదవాళ్ళకి అన్ని పథకాలు ఇక గెలిపించకపోయినా పేదవాళ్లకు ప్రతి ఒక్కరికి అక్కలకు చెల్లెళ్ళకు అందరికి కూడా మరి ఎవరుంటే మనకు మళ్ళీ ఏం జరుగుతుంది అని ఆలోచన ప్రతి ఒక్కరు చేయాల్సినటువంటి అవసరం ఉంది.